నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మైక్రోసాఫ్ట్ విస్తరణపై సత్యనాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి చర్చ. ఏఐసిటీలో R&D సెంటర్ ఏర్పాటుకు విజ్ఞప్తి. మాజీ ప్రధాని మన్మోహన్ కు భారతరత్న కోరుతూ అసెంబ్లీ తీర్మానం. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం. ఒత్తిళ్లలోనూ ఉద్యమాలకు మన్మోహన్ మద్దతిచ్చారన్న బీఆర్ఎస్. స్మారకం ఏర్పాటుకు ప్రధాని హామీ ఇచ్చారని వెల్లడించిన బీజేపీ. ఈ కార్ రేస్ కేసులో ఈడీ నోటీస్ అందిందన్న కేటీఆర్. కేసును ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టీకరణ. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై తీర్పు జనవరి 3కు వాయిదా. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారన్న పవన్ కళ్యాణ్. పంటలకు మద్దతు ధరపై పంజాబ్లో ఆగని నిరసనలు. రైతులు చేపట్టిన బంద్తో స్తంభించిన జనజీవనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్యనాదెళ్ల తెలిపారు. హైదరాబాద్లోని సత్యనాదెళ్ల నివాసంలో ఆయనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం భేటీ అయింది. నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను సత్యనాదెళ్ల ప్రశంసించారు. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహదపడి హైదరాబాద్ను ప్రపంచంలోనే టాప్ 50 నగరాల్లో ఉంచగలవని సత్యనాదెళ్ల అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటని, ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్యనాదెళ్లకు తెలిపారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నందుకు సత్యనాదెళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ను టెక్నాలజీ డొమైన్లో ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్న ఏఐ, జెన్ ఏఐ, క్లౌడ్తో సహా వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణమైన వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సత్యనాదెళ్లకు విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటులో ఉంచేందుకు తాము చేస్తున్న కృషిని సత్యనాదెళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆయన మృతి పట్ల నివాళులర్పించిన శాసనసభ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపింది. సరళీకృత ఆర్థిక విధానాలతో మన్మోహన్ సింగ్ భారత్ను బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ఆత్మబంధువుగా మన్మోహన్ సింగ్ స్థానం ప్రజల గుండెల్లో శాశ్వతమని తెలిపారు. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి మద్దతు పలికిన బీఆర్ఎస్, పివి నరసింహారావుకు సైతం ఢిల్లీలో స్మారకం ఏర్పాటు కోసం కేంద్రాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉండి పీవీకి కాంగ్రెస్ గౌరవం ఇవ్వకపోయినా ఇప్పుడు మోదీ సర్కార్ మన్మోహన్ సింగ్కు స్మారకం నిర్మిస్తోందని బీజేపీ తెలిపింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలిపేందుకు శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి సరళీకరణ విధానాలతో దేశాన్ని ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా మన్మోహన్ సింగ్ నిలిపారని పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించేలా ఉపాధి హామీ, సమాచార హక్కు వంటి చట్టాలతో 10 ఏళ్ల పాటు గొప్ప పాలన అందించారని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ ఆత్మబంధువుగా మారారని తెలిపారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్ కు కేంద్రం భారతరత్న ఇవ్వాలని సీఎం తీర్మానాన్ని ప్రతిపాదించారు. హైదరాబాద్ లో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి ఆనాడు మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిన రుణమాఫీయే స్ఫూర్తి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారు వేసిన పునాదులు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు. వారు మౌనంగా ఉంటారనో, మౌన ముని అని, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని
రకరకాలుగా మీడియాలో కానీ విమర్శకులు విమర్శించిన వారి సహనాన్ని కోల్పోకుండా పనినే ధ్యాసగా పని చేయడమే తన జీవిత లక్ష్యంగా ఈ దేశ ప్రజలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడము వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి, మాజీ ఆర్బీఐ గవర్నర్, కానీ తెలంగాణకు మాత్రం ఆత్మ బంధువు. ఎందుకంటే 60 ఏళ్ల తెలంగాణ కళను సాకారం చేసిన నాయకుడు, ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన గొప్ప మానవతావాది. ఏ పదవులైనా ఏ హోదాలైనా వాటికే వన్నె తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారు. అందుకే ఈరోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి రైతులు తీసుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేసినటువంటి మొట్టమొదటి ప్రధాని కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మనం ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసుకున్నటువంటి సందర్భంలో నేరుగా 21,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం రైతుల అకౌంట్లో వేసామనంటే దానికి మార్గదర్శి కూడా ఆనాటి మన్మోహన్ సింగ్ గారే అని చెప్పి ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకుంటాం. 15 రోజులే విదేశీ మారక నిల్వలు ఉన్న స్థాయి నుంచి ప్రపంచమే అబ్బురపడే స్థాయికి దేశాన్ని తీసుకెళ్లిన ఆర్థిక సంస్కరణశీలి మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశంసించారు. ప్రజాస్వామిక ఉద్యమాలకు మన్మోహన్ సింగ్ మద్దతిచ్చారని, ఆయన హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిష్కృతమైందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నామన్న కేటీఆర్ ఢిల్లీలో పీవీ మెమోరియల్ ఏర్పాటుపైన తీర్మానాన్ని చేయాలని కోరారు. కేవలం 15 రోజులు మాత్రమే ఫారెక్స్ నిలువలు ఉన్న ఆనాటి పరిస్థితి నుంచి మొత్తం ప్రపంచమంతా ఆశ్చర్యపోయే స్థాయికి దేశాన్ని పరిగెత్తించిన ఆర్థిక సంస్కరణశీలి డాక్టర్ మన్మోహన్ సింగ్. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనే మాటకి పర్యాయ పదంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. వీ కెన్ కాల్ హిమ్ ద సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా. లాయల్టీ అనేది, విశ్వాసం అనేది ఇవాళ రాజకీయాల్లో చాలా అరుదైన పదం అధ్యక్ష. అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలు అందించిన ఒక మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ గారికి మొన్న జరిగిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు ఢిల్లీలో మన తెలంగాణ బిడ్డ పీవీ గారికి దక్కలేదు అనే బాధ మాత్రం కొంత అనిపించింది. దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, భారతరత్న అన్నారు, సంతోషం. అదే మాదిరిగా విగ్రహం పెడదామన్నారు, తప్పకుండా ప్రభుత్వం ఎక్కడ వారు నిర్ణయిస్తే అక్కడ మేమందరం కూడా వస్తాం అధ్యక్ష. తప్పకుండా అట్లాంటి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటాం. కానీ పీవీ నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ, మన తెలుగు బిడ్డ, మనవాడు పీవీ గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది. ఆర్థికవేత్తగా దేశంలో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలు ఎన్నటికీ మరవబోరని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మోదీ సర్కారు మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ప్రధానమంత్రి గారు వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే మరి మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి వారు అనౌన్స్ చేసిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి చనిపోయిన తర్వాత వారికి 10 సంవత్సరాల పాటు ఢిల్లీలో స్థలం కేటాయించకపోగా కనీసం భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన కూడా లేకుంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చిన సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ కూడా ఖచ్చితంగా వారి స్టాచ్యూతో పాటు పివి నరసింహారావు గారి స్టాచ్యూ కూడా ఇక్కడ కట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి కృషి చేశారని మజ్లిస్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ తెలిపారు. మన్మోహన్ సింగ్ నీతి నిజాయితీలకు నిలువుటద్దమని సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ గారు కేవలం పదవి కోసమనేది కాదు, విశ్వసనీయతకు కూడా ఆయన చాలా అర్థం పట్టిన వ్యక్తి. పివి నరసింహారావు గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఇంటికెళ్లి పలకరించాడు. పివి నరసింహారావు గారు కేసుల్లో ఉన్నప్పుడు ఆయనకి మనోధైర్యం ఇచ్చాడు. అంటే ఏ పార్శ్వానికి ఆ పార్శ్వంగా చూడగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం, సముచితమైనటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి మేధావి, అలాగే సామాజిక
వేత్త, అదేవిధంగా మానవ సంబంధాలలో పరస్పర అనుభూతి అనుబంధం కలిగినటువంటి గొప్ప మానవతావాదిగా కూడా మన్మోహన్ సింగ్ గారిని మనం గౌరవించాలి. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడారు. అనంతరం మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానం చదివి వినిపించిన స్పీకర్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల కాంగ్రెస్ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మన్మోహన్ అంత్యక్రియల్లో అన్ని పార్టీలతో కలిసి నివాళులర్పించాల్సింది పోయి దివాళాకోరు రాజకీయాలకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని వాజ్పేయికి నిర్మించిన విధంగానే మన్మోహన్ సింగ్కు స్మారకం ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు వివరించారు. కాంగ్రెస్లో నెహ్రూ కుటుంబ సభ్యులు మినహా మిగతా వారందరినీ ఎలా అవమానించారో సర్దార్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, పివి నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీల విషయంలో చూశామని తెలిపారు. షాడో ప్రధానులుగా పనిచేస్తూ కనీసం గౌరవం ఇవ్వని సోనియా, రాహుల్ గాంధీలు మన్మోహన్ చనిపోయాక ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందరూ గౌరవించేటువంటి వ్యక్తి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడము చాలా సిగ్గుచేటు, అమానవీయమని ఈ సందర్భంగా మనయేస్తాను. ఈరోజు పరిస్థితి ఏంటంటే 7 రోజులు రాష్ట్ర ప్రభుత్వాలు మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల సంతాప దినాలుగా ప్రకటిస్తే ఆ పార్టీ అధినాయకుడు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం కోసము ఆయన వియత్నాంకి వెళ్ళాడు. ఈరోజు రాహుల్ గాంధీ వియత్నాంకి వెళ్ళాడు. ఈరోజు ఆ వారు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తారు. ఇప్పటికే మన్మోహన్ సింగ్ గారి యొక్క మొత్తం స్మారక కేంద్రం ప్రధానమంత్రి సంగ్రహాలయంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకటి ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో అక్కడ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, మరొక దిక్కు కావాలని కక్ష కట్టి పివి నరసింహారావు కుటుంబాన్ని అవమానం చేసినటువంటి చరిత్ర తప్పకుండా మరొకసారి తెలుగు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని తీసుకున్నాను. ధన్యవాదాలు. తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. అవినీతే జరగనప్పుడు అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెడుతోందని వ్యాఖ్యానించారు. హామీలపై ప్రజాపక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ తీరుపై కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ నోటీసు అందిందన్న మాజీ మంత్రి కేటీఆర్ ఏ కేసులో లేని రీతిలో దూకుడుగా ఈడీ అత్యుత్సాహం చూపిస్తోందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరంగా ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్నానన్న కేటీఆర్ అవినీతి ఎక్కడ జరిగిందని ముఖ్యమంత్రిని అడిగితే చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఫార్ములా ఈ సంస్థ అనుచిత లబ్ధి పొందింది వాస్తవమైతే వాళ్లపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి 600 కోట్ల అవినీతి జరిగిందంటూ అడ్డగోలుగా అబద్దాలు చెబుతున్నారని ఆక్షేపించారు. మొత్తం వ్యవహారంలో ₹1 అవినీతికి అవకాశమే లేదని, కోర్టులో విచారణ జరుగుతున్నందున ఇంతకంటే ఏమీ చెప్పలేనని వ్యాఖ్యానించారు. ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవమేనన్న ఆయన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేస్తే ఏం జరుగుతుందో వేచి చూడాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేదాకా వెంటాడతామని కేటీఆర్ అన్నారు. డిస్ట్రక్షన్, డైవర్షన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానమని విమర్శించారు. ప్రజలు, సోషల్ మీడియా కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడానికి రేవంత్ ప్రభుత్వం సంవత్సర కాలాన్ని ఉపయోగించుకుందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణ కవచంలా తెలంగాణలో బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఉన్నారని ఆరోపించారు. అందుకే అమృత్ టెండర్లపై కేంద్రం నోరు విప్పట్లేదన్నారు. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నికతో పాటు కొత్త కమిటీల ఎన్నిక ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెబుతామని కేటీఆర్ పేర్కొన్నారు. ఏడాదిలో 1,39,000 కోట్ల అప్పు ఎందుకైందో చెప్పాలని నిలదీశారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలు సహా రైతులు, చేనేతల మరణాలపైన సీఎం స్పందించాలని, బాధిత కుటుంబాలకు కనీసం 25 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే సినిమా వాళ్లపై పడి ఆనక సెటిల్మెంట్ చేసుకుని మౌనంగా ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరాన్ని ధోకా నామ సంవత్సరంగా చెప్పుకుంటే బాగుంటుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 2025 సంక్రాంతికి రైతు భరోసా పేరుట రైతుల్ని మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆక్షేపించారు. బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతుందని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ రద్దు చేసి న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
అనుమానాలపై కాకుండా ఆధారాలుంటేనే కేసులు నిలబడతాయన్నారు. 2024 సంవత్సరం ప్రారంభం నుంచే ఇబ్బందులు మొదలయ్యాయని, ఏడాదిగా సమస్యలన్నీ తట్టుకుంటూ ప్రజాపక్షాన లగచర్ల, హైడ్రా, మూసీ తదితర సమస్యలపై పోరాడమన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పు జనవరి 3కి వాయిదా పడింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల అల్లు అర్జున్ను అరెస్టు చేయగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 27న రిమాండ్ ముగియగా అదే రోజు ఆయన వర్చువల్గా కోర్టుకు హాజరయ్యారు. అప్పుడే అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ ఇవాల్టికి వాయిదా పడడంతో నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేయగా అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను ముగించిన కోర్టు తీర్పును జనవరి 3కు వాయిదా వేసింది. హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనలో గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడ్నే దోషిగా చేశారని, అది సరికాదన్నారు. ఆడబిడ్డ చనిపోయారనే బాధ అల్లు అర్జున్లో ఉందని పవన్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ తరఫున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇక్కడే మానవతా దృక్పథం లోపించిందని భావించారు. ఘటన జరిగిన తర్వాత ఈ విషయాన్ని సంధ్యా థియేటర్ సిబ్బంది అల్లు అర్జున్కి చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్లాల్సిందని పవన్ పేర్కొన్నారు. సంధ్యా థియేటర్లో ఘటన జరిగిన తర్వాత కూడా అభివాదం చేస్తూ వెళ్లారనే ఆరోపణపై స్పందించిన పవన్, అభిమానులకు అభివాదం చేయకపోతే ఆ నటుడికి పొగరు, బలుపు అంటారని అన్నారు. ఇదే సమయంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు రేవంత్ సర్కార్ అనుమతించిన విషయాన్ని మరవరాదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి. ఆయన్ని జగన్ గారు లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే, ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తున్నమాట. అలా కాదు. అంటే తెలుగు హిస్టరీ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పాపం చనిపోయినప్పుడు నిజంగా పెయిన్ఫుల్. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే, గోటుతో పోయేది గొడ్డలతో అంటే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాను. కూర్చొని మాట్లాడి మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, మా సాలిడారిటీ చూపిస్తున్నాం. దేర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ. నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సి. ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. రాష్ట్రంలో కమిషన్ల సర్కార్ నడుస్తోందని, 14% కమిషన్ ఇస్తామంటేనే పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా దారి మళ్లించాలనే కుట్రలో భాగంగానే అల్లు అర్జున్ అంశాన్ని రాద్ధాంతం చేశారన్నారు. సంధ్యా థియేటర్ ఘటనపై పవన్ కళ్యాణ్కు వ్యాఖ్యలకు స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఏ విధంగా గొప్ప నాయకుడిగా కనిపించారో వారికే తెలియాలన్నారు. అంబేద్కర్ను అడుగడుగునా అవమానించిందే కాంగ్రెస్ అన్న బండి సంజయ్, మన్మోహన్ సింగ్ ఉన్నన్నాళ్లు భారతరత్న ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరును చూసి మన్మోహన్ ఆత్మ క్షోభిస్తుందని విమర్శించారు. 14% కమిషన్ తీసుకోవాలి. ఎవరు వస్తారా? దుకాణం తెరిచారు. ఎవరు వస్తారా? మధ్య బ్రోకర్ పట్టుకుని ఎవరు వస్తారా? 14% తీసుకోవాలి, వాళ్ళు బిల్ పేమెంట్ చేయాలి, ఢిల్లీకి పోయి కట్టాలి. ఢిల్లీకి కడితేనే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, ఢిల్లీకి పోయి కడితేనే మంత్రుల పదవులు ఉంటాయి. ఒకళ్ళు స్టార్ట్ వాళ్ళు తీసుకుపోయి ఇస్తున్నారు పైసలు. 1500 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో. మరి ఆయన చెప్తారు, ఈయన చెప్తలేడు. ఏదో చెడింది. అది నెహ్రూకి ఇచ్చుకున్నారు, ఇందాక తీసుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? అంత పెద్ద నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోయి దర్శించుకోలేదో చెప్పాలి. దాని మీద ఇలా మన్మోహన్ సింగ్ దుకాణం స్టార్ట్ అయింది. ఇవాళ ఉన్నప్పుడు డిమాండ్ చేయలేదు. తిరుమల శ్రీవారి దర్శనాలకు రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నుంచి వారానికి 2 సిఫార్సు లేఖలపై దర్శనాలు కల్పించేందుకు అంగీకరించారు. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీకి వారానికి 300 రూపాయల దర్శనాలకు సిఫార్సు లేఖలను అంగీకరించాలని తనను కలిసిన టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుకు చంద్రబాబు సూచించారు. ఇదే సమయంలో వారానికి 2 బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను అనుమతించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు వారానికి మొత్తం 4 సిఫార్సు లేఖలకు చంద్రబాబు అంగీకారం తెలిపారు. కొత్త సంవత్సర వేడుకల్లో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుందన్న ఉన్నతాధికారుల హెచ్చరికలతో టీజీ న్యాబ్ పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. రాత్రి గచ్చిబౌలిలో జరిగిన ఓ ఈవెంట్పై దాడులు చేశారు. ఈవెంట్లో పాల్గొన్న వారిలో 8 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. నిందితులను గచ్చిబౌలి పోలీసులకు టీజీ న్యాబ్ అప్పగించింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వం
ఏడేళ్లుగా జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ హైదరాబాద్ దోమలగూడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మెప్మా ఆర్పీలు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలపై ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీసం వేతనం 26,000కు పెంచాలని, 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మాయమాటలతో 10 ఏళ్లు కాలయాపన చేసిందని, కాంగ్రెస్ సర్కార్ కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో సచివాలయం, అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న నిరసనలు 21 రోజులకు చేరుకున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో సర్వశిక్ష ఉద్యోగులు వినూత్నంగా నిరసన చేపట్టారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ మహాయజ్ఞం నిర్వహించారు. 21 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని నల్గొండ జిల్లా సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం చుట్టూ బతుకమ్మ ఆడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళనలు ఆపబోమని స్పష్టం చేశారు. ఉద్యోగమంటూ ఇయ్యాలా మేము అయ్యా సమగ్ర శిక్ష సప్తదిక్కాయ నమః వైశ్వానరాయ